నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత నాగవంశి తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి దబిడి దిబిడే అనే సాంగ్ ని విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ కి నెటిజన్స్ నుంచి మాత్రం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సాంగ్ అసలు బాగలేదని, ఇక సాంగ్ లో చూపించిన స్టెప్స్ గానీ బాలకృష్ణ చేసిన డాన్స్ గానీ అసలు బాలేవంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. తమన్ గతంలో మాదిరిగానే ఈ పాటకి కూడా తన ప్రీవియస్ ట్యూన్స్ లో నుంచి అన్నింటినీ కాపీ కొట్టి మరోసారి కాపీ ట్యూన్ ఈ పాట కూడా అందించారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక పాట ఎలా ఉన్నప్పటికీ ఆ డాన్స్ మాత్రం అస్సలు బాలేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ విషయంలో డాన్స్ మాస్టర్ శేఖర్ ని అయితే మాత్రం తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన కంపోజ్ చేసిన ఈ పాటకి ఆయన కంపోజ్ చేసిన డాన్స్ కానీ అసలు ఆ బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కానీ ఇటు ఉర్వశి రౌతెల్ల బాడీ లాంగ్వేజ్ కానీ అస్సలు బాలేవాడు, అస్సలు సెట్ అవ్వలేదంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. నిజానికి డాకు మహారాజ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ టీజర్ కానీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా పైన హైప్ కూడా బాగానే క్రియేట్ అయింది. కాకపోతే ఆ హైప్ అంతా ఈ ఒక్క పాటతో డౌన్ అయిపోయిందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. దయచేసి ఈ సాంగ్ ని సినిమాలో పెట్టకండి, ఖచ్చితంగా వచ్చే వాళ్ళు కూడా రావడం మానేస్తారంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈ సాంగ్ పైన వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్స్ పై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.